తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో పెదపాటి నాగరాజుతో పాటు 9 మంది ఎస్సీ రైతులకు ప్రభుత్వం 12.5 ఎకరాల బంజరు భూమి మంజూరు చేసింది. వానలు లేక పంటలకు నీరందక రెక్కలు ముక్కలు చేసుకున్నా వారికి ఫలితం దక్కలేదు. ప్రభుత్వం దయతో భూములిచ్చింది గాని నీళ్ళేడున్నాయి? వర్షాలాక పంటలే పండట్లేదు. వాన గుర్తేనే పంట పండుద్ది, పంట పండితేనే మనకు ముద్ద దిగుద్ది. చూద్దాం ఎదర మంచి రోజులు వస్తాయేమో. ఇంకాని కాలం మారింది, అయినా వారి కథ మారలేదు. రోజులు గడుతున్నాయి, ఏళ్ళు గడుతున్నాయి గానీ మన బతుకులు మారడం లేదు. ఇత్తనాలకి ఎరువులకి పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలా? ఇంటి దాని పుస్తలు కూడా అమ్మేశాను. మనల్ని బాగుపడమని ప్రభుత్వం బంజరు భూమిని ఇచ్చింది, కానీ మనం రైతులం కాలేకపోయాం, బెకారం అయిపోయాం. మీరు రైతులేంద్రా, కూలి పనుల కోసమే పుట్టానని అందరూ హేళన చేస్తున్నారు. ఎట్టగైనా మనం బతకాలి, కూలి పనికే పోదాం పదా. సొంత భూమిని వదిలి బతుకు తెరువు కోసం మళ్లీ కూలిబాట పట్టారు. కూలి పనుల నుంచి తిరిగి వచ్చేటప్పుడు నిరుపయోగంగా మిగిలిన బంజరు భూమిని చూసి వారి గుండె చెరువయ్యేది. భూమి అంటే ఇచ్చారు గాని ఎందుకు ఎండిపోయింది ఈ భూమి? ఏం పంట పండుతుంది? మనకేం సుఖం లేదు ఈ భూమి వల్ల. ఏం చేస్తాం? పంటలు లేక ఎక్కడ పోవాలో ఏ దేశం పోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వాన్ని అడుగుదాం, మన ఈ బంజరు భూముల సాగు కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద సాయం చేస్తారంట. అదండి, మనం 10 మందిని కలిసి అడుగుదాం. నారు పోసిన ప్రభుత్వమే నీరందించింది. ఇందిర జలప్రభ పథకం కింద ఈ 9 మంది ఎస్సీ రైతుల 12.5 ఎకరాల అసైన్డ్ భూమిని ఒక బ్లాకుగా చేసి 4,86,000 ఖర్చుతో బోరుబావి, మోటార్, కరెంటు కనెక్షన్ కల్పించారు. వారి భూమిలో పాతాళగంగ పారింది. బీడువారిన భూములు సిరుల మాగాణిగా మారాయి. సాగునీటి సదుపాయంతో పాటు ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవనాల ప్రాజెక్టు కింద గుంతల తవ్వకం పనులు నిర్వహించారు. ఉచితంగా పంపిణీ చేసిన మామిడి, టేకు మొక్కలను గట్లపై నాటారు. బోరుబావిలోని ప్రతి నీటి బొట్టు సద్వినియోగమయ్యేందుకు 1,40,000 రూపాయలతో బిందు సేద్యం వసతులు కల్పించారు. దీంతో కర్రపెండలం, పత్తి వంటి అంతర పంటలు పండించి ఎకరాకు 15 నుంచి 20,000 రూపాయల ఆదాయం పొందుతున్నారు. 9 మంది ఎస్సీ రైతుల జీవితాల్లో నవ వసంతం వెల్లివిరిసింది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసే చట్టం అణగారిన వర్గాలకు వెలుగు చూపే కరదీపిక. ఎస్సీ ఎస్టీలకు మరింత ఉదారంగా విస్తృత ప్రయోజనాలు చేకూర్చే చట్టమిది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దయతో ఇందిర జలప్రభ సాయంతో మా 9 కుటుంబాలు ఎంతో ఆనందంగా బాగుపడ్డాయి. నవ్వి నాఫ్చేనే పండింది. ఇప్పుడు మేము కూలోళం కాదండి, రైతులమయ్యాం. ఇక నుంచి మన నిధులు మనకే.